జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. హై రేంజ్ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంటోంది. చిన్న సినిమా ఇదేం ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు, కానీ పెద్ద సినిమాలను దాటి ఓ చరిత్ర క్రియేట్ చేసింది. ఈ ఏడాది వసూళ్లలో ఓ బెంచ్ మార్క్ను క్రియేట్ చేసింది తెలుగు ఇండస్ట్రీలో, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో. హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది. రెండో వారం కూడా దూసుకుపోతోంది. బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మొదటి 2 రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి. తొలి వారం కంటే రెండో వారం రెట్టింపు కలెక్షన్లు తీసుకువస్తోంది. తెలుగులోనే కాదు, నార్త్లో కూడా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది. ఇక 12వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి, 13వ రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత ఉండనున్నాయి, టాలీవుడ్ పాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఒక చిన్న సినిమాగా మొదలై హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది. ఈ చిత్రం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల వసూళ్లు దాటింది. చిత్ర బృందమే అధికారికంగా ప్రకటించింది. 45 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం 200 కోట్ల వసూళ్లు సాధించడంపై ఇండస్ట్రీ మొత్తం కూడా అవాక్కైంది. వారం రోజుల్లో వరల్డ్ వైడ్గా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలే చెప్పాయి. హిందీలో అయితే చక్కటి వసూళ్లు రాబడుతోంది. దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్లు దాటినట్టు తెలుస్తోంది హిందీ చిత్రసీమలో. మొత్తానికి 5 రోజుల్లో 100 కోట్లు దాటి రికార్డు క్రియేట్ చేస్తే, ఇక 11వ రోజు అయితే ఏకంగా 8 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా 12వ రోజు సినిమా వసూళ్లు 7 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. 212 కోట్ల వసూళ్ల బెంచ్ మార్క్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను సెట్ చేసింది వసూళ్ల పరంగా. 13వ రోజు సినిమాకు దాదాపు 6 కోట్ల వరకు వసూళ్లు రావచ్చని అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయనుంది.